మహిళా స్వయం సంఘాలకు బ్యాంక్ లింకేజీ 11,459 సంఘాలకు గాను 927.58 కోట్ల రూపాయలు. స్త్రీనిధి పథకం కింద 543 సంఘాలకు 23.40 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమం గంటవల్ల జాహ్నవీదేవి, వాసవి తెలుగు, బొజ్జ నయననిష, మందరి శ్రీలత, పడిగిల్ల స్వీటీ వీళ్ళు సిద్ధంగా ఉండాలండి. ఓకే, ప్రజా ప్రభుత్వ పథకాలుగా తెలియజేస్తూ స్త్రీనిధి ఆ మహిళల వెంట ఉండాలమ్మా మీరు. ట్రాన్స్జెండర్స్ గండమల్ల జాహ్నవీదేవి, వాసవి తెలుగు, బుజ్జ నయనిష, మందరి శ్రీలత. ఇందిరా మహిళా శక్తి పథకంలో చెక్కులు అందుకుంటున్నటువంటి మహిళలకు శుభాకాంక్షలు. ఈ ప్రజా ప్రభుత్వ ధ్యేయమే మహిళల్ని ముందు వరుసలో నిలబెట్టడం. మహిళలకు వాసవి తెలుగు, బుజ్జ నయనిష, మందరి శ్రీలత, పడిగిల్ల స్వీటీ ఎఫ్ఎంఈ లబ్ధిదారులు ఉన్నారు. మాటుగురు మండలం నుండి మేరావత్ స్వరూప, నందిగామ. పిఎం సంస్థల క్రమబద్ధీకరణ పథకం మాటుగురు నుండి షాదీ ముబారక్ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ ఉంది. ట్రాన్స్జెండర్ లబ్ధిదారులు ముందు ఉండాలి. షిగా అఖిల, తండ్రి పేరు షిగా వెంకటేష్, తల్లి పేరు షిగా నాగం, తండ్రి పేరు గడల సత్యనారాయణ, గడుసు మల్లేశ్వరి, గడుసు భీమయ్య వీళ్ళు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు. మీరు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా షాదీ ముబారక్ పథకము షేక్ సమ్రీన్, తండ్రి పేరు జానీ బాషా షేక్, మొహమ్మద్ సానియా బేగం, ఆలియా బేగం, నూర్ బాషా, ఆసియా, తండ్రి పేరు యూసుఫ్, అస్మా ఫాతిమా, తండ్రి పేరు తీసుకెళ్లి ఇప్పించాల్సిందిగా. మొదటగా బ్యాంక్ లింకేజ్ మొత్తం సంఘాలు 11,459 మహిళా స్వయం సంఘాలు. చెక్కు పంపిణీ 927.58 క్రోర్స్. మరి మహిళల కోసం పెద్ద మొత్తంలో మరి కేటాయిస్తున్నటువంటి చెప్పడం కూడా చాలా సంతోషం. ఏదైతే మరి టీచర్ కిట్ గురించి ఏదైతే మళ్ళీ ఇంతకుముందు కూడా ఏదైతే ఫార్మా గురించి కూడా పెట్టడం జరిగింది, బాగలేదని చెప్పి అన్నారు. ఫ్యూచర్ సిటీ గురించి కూడా పెద్ద వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ చెప్పినట్టుగా దీని ఎలాంటి అవకతవకలు లేకుండా దీన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విషయంగా ముందు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మన ఎమ్మెల్యే అందరినీ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఫ్యూచర్ సిటీని ముందు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముందుకు పోతున్నాం. కాబట్టి మన రంగారెడ్డి జిల్లా రావడం మన అందరూ కూడా సంతోషం. ఇంతకుముందు యాదయ్య గారు చెప్పినట్టు ఇది చాలా చిన్న జిల్లా ఉండే. 6 మంది ఎమ్మెల్యేలు ఉంటుంది. అప్పుడు 6 మందిలో కూడా తాను నుంచి ఎమ్మెల్యే ఉన్నాం. మరి 6 పోయి ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేలు కూడా అయినారు. కాబట్టి ఇంకా ముందు కూడా ఈ జిల్లా ఎక్కువ మరి ఎమ్మెల్యేలు రానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ జిల్లాకు మంచి పేరు ఉన్నది. కాబట్టి మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఎమ్మెల్యేలు మన కలెక్టర్ గారు కూడా మంచిగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా మనం సహకరించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం. 5 మందికి 36 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. రైతు భరోసా కింద 3,772 కోట్లు మరి మంజూరు చేయడం జరిగింది. 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా పెట్టుకోమని చెప్తున్నారు. తప్పకుండా వచ్చే నెల నుంచి కూడా ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు విషయంలో కూడా 200 కోట్లు ఇలా భారం ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ మరి మహిళలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఉచిత బస్సు కూడా మరి అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేయడం జరుగుతున్నది. దీంట్లో మరో కొత్త బస్ డిపోలు కూడా రావడం జరుగుతుంది. దీనికి 302 కోట్లు కూడా ఖర్చు పెట్టి మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సు డిపోలు కట్టి కొత్త బస్సులు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా 1,91,000 మందికి ఆసరా పింఛన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మహిళా సంఘాలకు 1000 కోట్ల రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళలందరూ కూడా కోటీశ్వరాలు చేయాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలను ఆదుకోనికి ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా సన్న బియ్యం దీనికి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. ప్రతి దగ్గర కూడా వారందరూ కూడా ఈ సన్న బియ్య కార్యక్రమంలో ప్రభుత్వం బాగా చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీని విషయంలో కూడా మనందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. 3 లక్షల మంది మరి ఏదైతే చీరల పంపిణీ కూడా మన దగ్గర మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు లేని విధంగా కూడా మరి ఏ కార్యక్రమం కూడా అటు ముస్లింలు కానీ అటు హిందువులు కానీ క్రైస్తవులు అందరూ కూడా
మరి ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో కళ్యాణ లక్ష్యం కింద కూడా మరి పేదవాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి 3 నెలలకు ఒకసారి మరి ఎవరు కూడా పేదోళ్ళు మరి పెళ్లి చేసుకుంటే కూడా పెద్ద ఎత్తున దీని మీద కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఉన్నారు, ఎమ్మెల్యేలు అంతా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి అభివృద్ధి పరంగా కానీ అటు వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలు కూడా అందరికి అందించే విధంగా మల్లారెడ్డి గారు కూడా చెప్పినారు. ఇక్కడ ఫార్మాసిటీ విషయంలో కూడా నిజంగా ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కలేని విధంగా ఫార్మాసిటీ ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది. దీనిలంతా కూడా మన మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మనకు 3,500 ఇండ్లు మనకు శాంక్షన్ అనేది కట్టుకోవడం జరిగింది. దీంట్లో రూరల్ ప్రాంతం ఉన్నటువంటి గ్రామాల్లోనే ఈ ఇల్లు వచ్చినాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని ఇల్లు రాలేవు. అక్కడ గాంధీ గారు కూడా మాకు రాలేదని చెప్పి అడగడం, మరి ఇల్లు కూడా రాలేదని చెప్తే మరి మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా మరి పేదోళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు రానంత విధంగా రేషన్ కార్డులు కూడా పేదోళ్ళందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. రేషన్ కార్డులతో పాటు ఇలా గ్యాస్ విషయంలో కానీ ఇళ్ళ విషయంలో కానీ మరి అదేవిధంగా రైతులకు కూడా మరి ఏదైతే పెట్టుబడి ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ముందుకు పోవడం కూడా జరుగుతుంది. కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది. ఇక్కడ కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా సంబంధించిన అధికారులందరితోటి కూడా ఏదైతే చక్కగా జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్నారో వారు చెప్పడం చాలా సంతోషమైన విషయం. ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఈ 2.5 సంవత్సరాల్లో చేసుకోవడం కూడా జరుగుతున్నది. అయితే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే చేసుకోవడం జరుగుతుందో మరి జూన్ వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఏదైతే హెల్త్ పరంగా అనుకోండి, అభివృద్ధి పరంగా అనుకోండి, ఏదైతే డిపార్ట్మెంట్ కూడా ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో పోయి గతంలో ఏదైతే జన్మభూమి కార్యక్రమాలు జరిగినావో అదే రీతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామాల వద్దకు ప్రజల వద్దకు అధికారులు వచ్చి పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొంటున్నదో ఇక్కడ జరగలేకపోతుంది. కాబట్టి మనకు మరి వికారాల్లో ఉన్నటువంటి ఇంతకుముందు కలెక్టర్ నారాయణరెడ్డి గారు చాలా పనిచేసి మన రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇప్పటిదాకా మరి గాంధీ గారు చెప్పినారు, మరి కొన్ని కార్యక్రమాలు మరి పట్టణ ప్రాంతాల్లో జరగడం లేదని చెప్పేసి ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కూడా మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏ విధంగా చురుకు జరుగుతున్నాయో పట్టణ ప్రాంతాలు జరుగుతలేమని చెప్పి అంటున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కలెక్టర్ గారు మరి పనిచేసి మరి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారిని కూడా కోరుతున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ప్రజా ప్రణాళిక ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గ్రామాల్లో కూడా 90 రోజుల పాటు అధికారులందరూ గ్రామాల్లో రావడం, మండలాల్లో కాన్సర్లో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. జూన్లో కూడా ఎండ్ అవుతుంది కాబట్టి దీని తర్వాత కూడా మళ్ళీ కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక స్టార్ట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు మరి పెద్ద ఎత్తున సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ 90 రోజుల కార్యక్రమం పెట్టినారు. మరి దీనికి తోడుగా ఇంకా మరి వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలతో పాటు లేదా అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో పోయినప్పుడు అధికారుల దృష్టికి వచ్చిన కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ మేము ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని
ఈ రంగారెడ్డి జిల్లా జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మల్లేరు రంగారెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఫీచర్ సిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఫీచర్ సిటీ ఏదైతే పొజిషన్ వేసినప్పుడు కూడా అన్ని దేశాల నుంచి పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. దీన్ని చూసి ఓర్వలేక ఏదేదో మాట్లాడుతారు. రేపు ఫ్యూచర్లో కూడా పెద్ద ఎత్తున ఈ ఫీచర్ సిటీ కూడా దేశంలోనే పెద్ద ఎత్తున కట్టుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా కూడా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా ముందు పోవడానికి అవకాశం ఉంది. సార్ కేటీఆర్